ఎప్పుడు చెప్పు మాకేమో అంత సబ్జెక్ట్ ఉరుసు ఈ దినం గంధంతో ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. 21 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని వాడవాడలు కూడా ఈ దర్గా పవిత్రత తీసుకొని పోవాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అయితేనేమి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు ఇది ఏమి కూడా అరాచక అల్లు జరగకుండా సాఫీగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడము, అదేవిధంగా దర్గా గురువు గారు కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే కొంతమంది ఈ జిల్లా వాళ్ళు కాదు, ఇతర జిల్లా వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో మేము హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నామని ఉన్నది లేనట్టుగా ఈ పవిత్రతను, ఈ దర్గా పవిత్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు చెబుతున్న మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము దాదాపు గతంలో 50 ఏళ్లగా ఈ పెద్ద దర్గా పవిత్రత మాకు తెలుసు. మేము ఆ లోకల్గానే ఉండేవాళ్ళం. రామచంద్రయ్య గారు గౌరవనీయులు ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. అటువంటి దర్గా మీద ఉన్నవి లేనట్టు అబండాలు వేయడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూస్తున్నాం రాజస్థాన్లో ఏ విధంగా అజ్మీరు ఎంత పవిత్రత ఉందో, అజ్మీర్ అంత పవిత్రతతో ఈ దర్గా కూడా ఉరుసులు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఉరుసులకు హిందూ మతం అనేది లేకుండా, ముస్లిం అనేది లేకుండా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రావడము, అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. అయితే హిందువులే ఎక్కువ మంది ఈ దర్గాకు రావడం మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఉంది. కాబట్టి అటువంటి దర్గా మీద కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ఆరోపణలు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈ దర్గా ఏ విధంగా ఉరుతుందో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరుగుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా చరణ్ కూడా, సినిమా యాక్టర్ చరణ్ కూడా రేపు 16వ తేదీ 17వ తేదీ 18వ తేదీ రావడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ దర్గా ఉరుసు చాలా గొప్పగా జరుగుతుంది అనే అది ఏమాత్రం కూడా నమ్మకం ఉంది మాకు. మేము కూడా ఈ దర్గా గురువు వెంట మేము కూడా ఉంటాం. మాకు కూడా ఈ దర్గా మీద ఎంతో పవిత్రత ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఎవరో కొంతమంది అసూయపరులు చెబుతున్న మాటలు ఎవరు కూడా నమ్మకుండా తప్పకుండా అందరూ కూడా ఈ దర్గా ఉరుసుకు హాజరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆస్థానయ మగ్దుమిలాహి అమీన్ పీర్ దర్గా, పెద్ద దర్గా అనే పేరుతో పిలువబడే దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈ నెల 20వ తేదీకి ముగుస్తున్నాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాకు మన జిల్లానే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఎంతోమంది ఈ దర్గాకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దర్గాలో కోరిన కోరికలు నెరవేరుతాయి ఒక నమ్మకంతో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా భక్తులు చాలా లక్షల్లో ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి కొంతమంది అసూయపరులు పెద్ద దర్గా ఉరుసు జరగదని రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీన్ని కడపవాసిగా
మేమందరము ఖండిస్తున్నాం. ఎందుకంటే పీఠాధిపతి గారు, ప్రస్తుతం ఉండే పీఠాధిపతి సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని గారు తన 11వ ఏట ఇక్కడ ఆయన పీఠాధిపతిగా వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా అభివృద్ధి జరిగింది. అప్పటికి ఇప్పటికీ చూస్తే భక్తులకు వసతులు కానీ, వచ్చేవారికి సౌకర్యాలు, ఇటువంటివన్నీ చేయడం జరుగుతుంది. ఇది చూసి ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారాలు చేయడం తగదని దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఇంకొక విషయం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమంటే, ఈ దర్గా ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఎన్నోసార్లు సందర్శించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉరుసును రాష్ట్ర పండుగ చేయాలని చెప్పి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ పరంగా దర్గాకు చాదర్ సమర్పించాలని దాదాపు 8 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను ఆయన ఈ పండుగ ప్రభుత్వ పరంగా జరపమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వ పరంగానే ఈ ఉత్సవాలు కడప పెద్ద దర్గా ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఇట్లా ప్రసిద్ధి చెందడం కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మేము భక్తులకు, మొత్తం భారతదేశంలో ఉండే భక్తులందరికీ, దేశ విదేశాల నుంచి రావాలనుకుంటున్న భక్తులందరికీ ఒక విన్నపం ఏమంటే, ఇటువంటివన్నీ బేస్లెస్ మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టుకున్న వారి మాటలను నమ్మకుండా మీ భక్తి భావంతో పెద్ద దర్గా ఉత్సవాల్లో పాల్గొని మీ కోరికలను తీర్చుకోవాలని, భక్తి భావంతో అందరూ ముందుకు రావాలని, దీనికి మన కడప ప్రజలు అందరూ వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ ఉత్సవాల్లో మేము పాల్గొనబోతున్నాం. తర్వాత పీఠాధిపతి గారు కూడా ఆయన పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ, అందరినీ దగ్గరికి తీస్తూ దర్గా అభివృద్ధి గురించి ఆయన ఎంతసేపు ఆలోచనలు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి అందరినీ మరీ ఒకసారి పత్రికా పరంగా మీ అందరి సహకారంతో ఉత్సవాల్లో బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. అమీన్పేట్ పెద్ద దర్గా కడప ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది పీఠాధిపతిని కానీ, దర్గా ప్రతినిధులు కానీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉత్సవాలు జరగకుండా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో జిల్లా వాళ్ళు, ఈ జిల్లా కాని వాళ్ళు వేరే జిల్లా నుంచి కూడా దీని మీద సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేదని ఉన్నట్టు సృష్టించి ప్రజలకు పంపుతా ఉన్నారు. మేము అడుగుతాను, పోలీసు వారు ఏదైతే ఉక్కుపాదం మోపారో సోషల్ మీడియా మీద, ఈ దర్గా మీద కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్స్ను చట్టపరంగా ఉక్కుపాదం మోపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం పోలీసులకు కూడా. ఎవరో ఈ జిల్లా కాని వ్యక్తి వేరే జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దర్గా మీద లేనిపోయిన అబంధాలు వేస్తూ ఒక పవిత్రతను దెబ్బతీసేదానికి ఒక సైకో మాదిరిగా చిల్లర చేష్టలు చేస్తూ అతను చేసేటువంటి వికృత చేష్టలకు పోలీసు వారు ముగింపు పలకాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఈ యొక్క దర్గా పవిత్రత ఈ రాష్ట్రంలోనే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు లక్షలాది మంది ఈ ఉర్సు కార్యక్రమాన్ని రాబోతా ఉన్నారు. ఈరోజు 16వ తేదీన గంధము, 17వ తేదీన ఉర్సు, 18వ తేదీన ముసాయిరా. ఎంతోమంది సెలబ్రిటీ, ఎంతోమంది పేరున్న భక్తులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి దర్గాను సందర్శించి వాళ్ళ యొక్క కోరికలు కోరి ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మన ప్రతినిత్యం చూస్తాం దర్గాకు ఎంతోమంది సెలబ్రిటీస్ ఎవరు చెప్పకుండా వచ్చి ఆశీస్సులు తీసుకొని పోతున్నారు. అంటే వాళ్ళ యొక్క కోరికలు కోరినప్పుడు, అది తీరినప్పుడు ఆ నమ్మకంతో ఆ దర్గా దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ ఉరుసు
పవిత్రతను కాపాడాలని చెప్పేసి ఈ జిల్లా వాసులందరినీ మేము కోరుతా ఉన్నాం. ఎవరో చెప్పుడు మాటలు జంబలు నమ్మకుండా, ఈ దుష్ప్రచారం నమ్మకుండా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయి అని చెప్పేసి కలిసిమెలిసి ఈ ఉత్సవాలను దిగ్విజయం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు కడపకు వచ్చినా కూడా ఈ యొక్క దర్గాను సందర్శించే పోతా ఉన్నారు. రంజాన్ శుభ సందర్భంలో దర్గాలోనే ఇఫ్తార్ పెట్టి ఆయన ఔచిన్యతని కాపాడుకున్నట్టు వ్యక్తి. తెలుగుదేశం పార్టీ పరంగా దర్గాలోనే ఇఫ్తార్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి హోదా కానీ, ప్రతిపక్ష హోదా కానీ, ఏ హోదాలో అయినా కడప జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా కడపకు వచ్చినప్పుడు పెద్ద దర్గాను దర్శించి వెళ్తా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ దర్గాలోనే పనుకున్నటువంటి వైనాన్ని మనంతా చూశాం. లోకేష్ బాబు గారు ముషాయిలకు హాజరై దర్గా యొక్క విశిష్టతను కొనయాలనే వ్యక్తి లోకేష్ బాబు గారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మకుండా మనం ఈ యొక్క దర్గా పవిత్రను కాపాడుకుంటూ ఈ జిల్లా వాసులందరూ కూడా ఈ యొక్క పవిత్రను కాపాడాలని తెలియజేస్తూ ఒక చిన్న ఉదాహరణ, ఎవరో బాంబేలో ఉన్నటువంటి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ప్రత్యేక హెలికాప్టర్లో కడప వచ్చి పెద్ద దర్గా సందర్శించిన మహిళ, అభిషేక్ బచ్చన్, జయా బాదురి, అమర్ సింగ్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఏఆర్ రెహమాన్, పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకంటే ఆ యొక్క దర్గాకు వచ్చినప్పుడు ఆశీర్వాదం పొందినప్పుడు వాళ్ళ భక్తి భావాలతో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మనకు తెలియకుండా దర్గాకు వచ్చి వెళ్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీ రామారావు కానీ, లోకేష్ కానీ, మా జిల్లాకు సంబంధించిన ఎంపీలు సీఎం రమేష్ కానీ, మా కడప రెడ్డమ్మ కానీ, అలాగే పుట్టా నరసింహారెడ్డి కానీ, ప్రతి ఒక్కరు కూడా పేరు పైన దర్గాకు సందర్శించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకు మేలు జరిగింది కాబట్టి సారి పదే వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరో చిల్లర గదవలు సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన పోలీసు వారు, ఎందుకంటే ఇది మత సామరస్యాన్ని కూడుకున్నటువంటి ఒక తూరు పొరపాటు జరిగితే ఎక్కడికో దారి తీస్తుంది. కాబట్టి దీన్ని తుంటిలోనే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మేమంతా కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా పోలీసు వారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.